సరే, వాళ్ళు ఎవరిని కదిలిస్తున్నారో వాళ్ళకి తెలియదు. అర్థమైందా? వాళ్ళు ఎవరిని కదిలిస్తున్నారో, వాళ్ళు ఎంత క్రూరమైన వ్యక్తులో, వాళ్ళు ఎలా మారారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కాదులే, స్టార్టింగ్లో కొంతమంది తెలియక ఎగిరెగిరి పడేవాళ్ళు. నేను నవ్వుకునేవాడిని. వాళ్ళు ఎవరిని కదిలిచ్చారో వాళ్ళని చూసి నవ్వుకునేవాడిని నేను. వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు, నేర చరిత్ర కలిగిన వాళ్ళు, సైలెంట్గా శాల్తీల్ని గందరగోళం చేసిన వాళ్ళు. వాళ్ళని కదిలించు నేనెవరే, వాళ్ళలో పాతోడు మేలుకుంటే గందరగోళం అయిపోతారా మీరు అనుకునేవాడు, నవ్వుకునేవాడిని. చర్చికి వచ్చినోడు అలా సాధుమూర్తి అనుకోవద్దు. చర్చికి వచ్చినోడు బైబిల్ తీసుకొని వస్తున్నాడు అంటే వాడికి ఏం మాట్లాడి అనుకోవద్దు. వాడు భయంకరుడై ఉంటాడు. గతంలో వాడు భయంకరుడై ఉంటాడు. యేసు ప్రభు వాడిని అలా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందికి యేసు ప్రభు నమ్ముకున్నారు, చర్చికి బైబిల్ తీసుకొని పోతున్నారంటే తేలిగ్గా చూస్తారు. వాళ్ళల్లో పాతోడు పునరుద్ధానం చెందాడంటే ఇటు చేస్తాడు. ఒకడు ఇంకొకటితో వాదిస్తున్నాడంట. నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను దేవుడు ఉన్నాడంటే మాత్రం ఒప్పుకోను అని చాలాసేపు భక్తుడితో వాదిస్తా ఉన్నాడంట. ఆ పక్కన కొంచెం ఎడంగా ఒకడు కూర్చొని ఉన్నాడు. ఇలా సంభాషణ వింటా ఉన్నాడు. పాప ఈయన ఎంతో కన్విన్స్ చేసి చెబుతున్నాడు, కాదయ్యా దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పోడు, దేవుడు నిజంగా యేసు ప్రభు అయ్యా అని చెప్పి ఈయన సువార్త చెబుతున్నాడు. వాడేమో నువ్వు ఏమన్నా చెప్పు సార్, నేనెన్నో అని ఎగిరెగిరి పడుతున్నాడు ఈయన మీద. దాదాపు అరగంట సేపు వాడు వాదిస్తానే ఉన్నాడు. ఈ అరగంట సేపు వాదన విన్న ఆ పక్కోడు లేచి వచ్చి వీడి పక్కన కూర్చొని, ఒరే దౌర్భాగ్యుడా, దేవుడు ఉన్నాడు అంటే నువ్వు నమ్మవేమో దరిద్రుడా, నేను నమ్ముతా. ఆ దేవుడు యేసు ప్రభు అంటే కూడా నేను ఇప్పుడు నమ్ముతా అన్నాడంట. వచ్చి కూర్చున్నాడు. పాప ఈయన లేచి వెళ్ళాడు. చెప్పి ఈయన లేచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాడు చెబుతున్నాడు, నేను నమ్ముతారా దరిద్రుడా, ఎందుకు తెలుసా? నీ పక్కన కూర్చొని ఇప్పటిదాకా చెప్పినోడు ఎవరో తెలుసా? భయంకరుడు రా నాయన. వాడి చరిత్ర అంతా తెలుసురా నాకు. నువ్వు అరగంట సేపు వాదిస్తే వాడు నీ తల పగలగొట్టకుండా లేచి వెళ్ళాడంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు రా. ఆ దేవుడు యేసు ప్రభువేరా, లేకపోతే నీ తల ఇప్పటికీ 31 అయిపోయేది. ఎందుకంటే వాడికి ఎదురు ఎవడన్నా చెబితే వాడిని తలల పగలగొట్టాడు మీకు తెలీదు, నాకు తెలుసు. వాడంతా సైకో. వాడు సైలెంట్గా లేచిపోయాడంటే, ఇంతసేటు నువ్వు వాడి మీదకి ఎగిరెగిరి దూకినా కూడా వాడు నిన్నేమనకుండా పోయాడంటే, వామ్మ యేసు ప్రభు నిజమైన దేవుడు అని నాకు అర్థమైందిరా. అంటే ఈడి గుండెలు జారిపోయాయి. నా పక్కన కూర్చున్నాడు అలాంటి వాడు, మామూలుడు కాదు. వాడి చరిత్రని చెప్తాను కూర్చోనని ఆ పోయినోడు సువార్త ఈడు చెప్పాడు. వీడికి నేర చరిత్ర అంతా, ఇంత భయంకరుడు రా వాడు. మరి అట్లాంటి వాడు ఎట్లా మారిపోయాడు? మరి నాకు అదేగా మైండ్ పోయింది. ఎట్లా మారాడంటే మరి అదేగా వాడు చెబుతుంది, అరే యేసు ప్రభు నన్ను ఇట్లా మార్చాడరా అని. అట్టయితే ఆలోచించాల్సిందే అన్నాడు వీడు. ఎలా మారారు ఇంత క్రూరమైన మనుషులు? ఓర్పు ఎలా వచ్చింది వీళ్ళకి? ఎప్పుడైతే విశ్వాసంలోకి ఎంటర్ అయ్యారో, విశ్వాస జీవితంలోకి ఎంటర్ అయ్యారో, ఇక దేవుడు పని చేయటం మొదలు పెట్టాడు వారి మీద. దేవుడు తన కార్యాన్ని నెరవేర్చడం మొదలు పెట్టాడు. విశ్వాసం ఎప్పుడైతే వాళ్ళలో రూపుదిద్దుకుందో, ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తూ మధ్య మధ్యలో అగ్ని పరీక్షలు అనుమతిస్తూ, ఈ రెండింటి ద్వారా ఇతనిలో ఓర్పుని డెవలప్ చేస్తూ, ఒకప్పుడు తనలో లేని తత్వాన్ని తనలోకి తీసుకొచ్చి పెట్టింది నజరేయుడగు యేసు. మోషే ఎంత టెంపరో మీకు తెలుసా? మోషే ఎంత టెంపరో మీకు తెలుసా? కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే ఇక మళ్ళీ మాట పలుకుండదు, నిలువున చంపేయటమే. కొట్టి చంపేశాడు. ఇశ్రాయేలీయుడికి అన్యాయం చేస్తున్న ఐగుప్తు సైనికుడిని చూసి కొట్టి చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. అంత టెంపర్ ఆయన. మళ్ళీ దెబ్బ కొట్టి వదిలేయటం కాదు, ఏకంగా చంపేయటమే. అలాంటోడు. ఈ టెంపర్ని మిద్యాన్ తీసుకెళ్ళి 40 సంవత్సరాలు గొర్రెలు కాసేటట్టు చేసి
అంతకుముందు మోషేలో లేని ఆ ఓర్పుని దేవుడు పుట్టించాడండి. పుట్టించాడు. 40 ఏళ్ల ట్రైనింగ్కి ఓర్పు మోషేలో పుట్టింది. 40 ఏళ్ల ట్రైనింగ్ తర్వాత అది ఎన్నాళ్ళు పనిచేసిందో తెలుసా? 40 ఏళ్ళు పనిచేసింది. 40 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళా పాతోడు మేలుకున్నాడు మోషేలో. పాతోడు మేలుకోగానే ఇంకా దేవుడు ఆపేశాడు. ఇంకా నువ్వు చాలు, నువ్వు ఆగు, యెహోషువ వస్తాడు లైన్లోకి అన్నాడు. దేవునికి స్తోత్రం. 40 ఏళ్ల వయసులో మంచి టెంపరు, ఆ టెంపర్ని విర్రగొట్టి విశ్వాస పరీక్షను అనుమతించి 40 ఏళ్ళు నిరీక్షించేటట్టు చేసి 40 ఏళ్లలో ఓర్పును డెవలప్ చేశాడు. ఈ 40 ఏళ్ల ట్రైనింగ్లో పొందిన ఓర్పు 40 ఏళ్ళు ఇశ్రాయేలు నడిపించడానికి ఉపయోగపడింది. 40 ఏళ్ళు అయిపోయేసరికి టెంపర్ మళ్ళా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మళ్ళా టెంపర్ స్టార్ట్ అయింది, ఇంకా ఆగిపోను అని ఆపేశాడు. యెహోషువ లైన్లో పెట్టి యెహోషువ ద్వారా ఇశ్రాయేలును వాగ్దత్త దేశం చేర్చాడు. మనం ఈజీగా చదివిన అర్థమైంది ఈ మ్యాటర్. టోటల్గా దేవుడు విశ్వాస పరీక్ష ద్వారా మనలో ఏం డెవలప్ చేస్తున్నాడు అంటే ఓర్పుని అభివృద్ధి చేస్తున్నాడు. ఎందుకన్నా ఓర్పు మనకంత అవసరం? ఓర్పు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఓర్పు యొక్క అవసరత అంత ఏంటి అంటే అసలు ఆరంభం నుంచి చివరి దాకా మానవ జాతి పడే సకల బాధలకి కారణం ఓర్పులేమే. ఏది లేక దెబ్బతిన్నారో దాన్ని డెవలప్ చేసి అక్కడికి తీసుకుంటున్నాడు. అర్థం కాల? ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు అసలు మానవ జాతిలోకి పాపం ప్రవేశించడానికి ఎన్నో కారణాలు చెప్పా గతంలో. ఇప్పుడు చెప్పే కారణం వింతగా ఉంటుంది, కానీ నిజం. ఎందుకు తేడా పడ్డారో తెలుసా? మానవ జాతి ఆరంభంలో ఓర్పు లేకనే. కేవలం ఓర్పు లేక, తపన అక్క. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తపన ఆగక. ఏంటంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి ఈజీగానే. తోటలో అన్ని రకాల ఫలవృక్షాలు మొలిపించాడు. జీవవృక్ష ఫలాన్ని మొలిపించాడు. ఆ చెట్టుని, మంచి చెడుద తెలివినిచ్చే చెట్టును కూడా మొలిపించాడు. మంచి చెడుద తెలివినిచ్చే చెట్టుని మొలిపించింది దేవుడా కాదా? పెద్దగా చెప్పండి. కానీ అది మంచి చెట్టా చెడ్డ చెట్టా? మంచి చెట్టా చెడ్డ చెట్టా? మానవ జాతి పాపంలో పట్టడానికి అదే కారణం కదా. మంచి చెట్టా చెడ్డ చెట్టా? పెద్దగా చెప్పండి. చెడ్డ చెట్టు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చెడ్డ చెట్టు అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, దించండి. లేదు మంచి చెట్టు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మంచి చెట్టా? సరిగా ఆలోచించి చెప్పండి. మంచి చెట్టా చెడ్డ చెట్టా? చెడ్డ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తండి. ముదిరిపోయారు మీరు. అసలు ఇదేనికి చేతులు ఎత్తట్లేదు మీరు. మనం వెలిచూపులు చూస్తే అది చెడ్డ చెట్టులాగా అనిపిస్తే చెడ్డ చెట్టు కాదు. ఎందుకంటే ముందు వచనాల్లో ఉంది, దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అన్నాడు. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా, ఆ మంచి దానిలో అన్ని చెట్లు ఉన్నాయి, అందులో ఇది కూడా మంచి చెడుగా తెలివినిచ్చే చెట్టు కూడా ఉంది. అది కూడా ఎవరి కోసం మొలిపించాడు? అనవసరంగా మొలిపిస్తాడా? ఈరోజు మార్కెట్లో రకరకాల కాయలు ఉన్నాయి. తినండిరా స్వామి అంటే తినరు. ఏమండి? చాలా బాడీకి కావలసినటువంటి విటమిన్స్ అన్నీ, ప్రోటీన్స్ అన్నీ, పోషకాలన్నీ ఆ చెట్ల కాయల్లో ఉన్నాయి. తినరు. ఎప్పుడు ఇక పొద్దున్నే అన్నం, ఆ సాంబారు, ఆ పచ్చడి, లేకపోతే ఆ బిర్యానీలు, ఇది తప్ప కాయలు తినరు. నేను చెప్పనా, మన బాడీకి కావలసినటువంటి చాలా మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా ఫ్రూట్స్లో దొరుకుతాయి, మంచి దొరుకుతాయి. కానీ తినరు. ఎప్పుడో వీళ్ళు కాయలు జోలికి పోయేటప్పుడు రోగం వచ్చినప్పుడు తెచ్చేవాడు కూడా అప్పుడే తెస్తాడు, తినేవాడు కూడా అప్పుడే తింటారు. ఎందుకంటే 4 రోజులు తేరుకోవాలి కదా. అందుకని రోగం వచ్చినప్పుడు తింటారు. నేను చెప్తున్నాను, తినండి, తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వండి, కాయలు తినిపించండి.